నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకొని క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసిందని డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ చెప్పారు. ఈ మేరకు కమిషన్ ఇప్పటి వరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను కలుపుకొని 9 జిల్లాల్లో తన పర్యటనను పూర్తి చేసుకుందని, అందరి అభిప్రాయాలను సేకరించామని జస్టిస్ వివరించారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్తో కూడిన ఏకసభ్య కమిషన్ గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ విచారణ నిర్వహించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రజా ప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు వివిధ వర్గాల నుంచి వినతులు స్వీకరించి వర్గీకరణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. మాలలు, మాదిగలు, జంగమలు, చిందులు, బేడబుడగ జంగమలు, బైండ్ల, మంగులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ విజ్ఞాపనలు అందజేశారు. బుడగ జంగాలు, బైండ్ల, చిందులు తదితరులు తాము కొనసాగుతున్న వృత్తులు బహిర్గతమయ్యేలా సంప్రదాయ వేషధారణలతో తరలివచ్చి కమిషన్కు తమ స్థితిగతులను తెలియజేశారు. సామాజిక ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్య, ఉద్యోగాలు తదితర రంగాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ పలువురు వర్గీకరణ ఆవశ్యకతను నొక్కి చెప్పగా, వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, వర్గీకరణ పేరుతో ఎస్సీలను విభజించడం సబబు కాదని మరికొందరు కమిషన్కు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బహిరంగ విచారణ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభిప్రాయాలు వెల్లడించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వివరించారు. ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకొని క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్కు ఏర్పాటు చేసిందన్నారు. ఈ మేరకు కమిషన్ ఇప్పటి వరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను కలుపుకొని 9 జిల్లాల్లో తన పర్యటనను పూర్తి చేసుకుందని, అందరి అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. వర్గీకరణ అంశంతో పాటు సామాజిక స్థితిగతులకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలకు చెందిన అన్ని వర్గాల వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్భయంగా కమిషన్కు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చునని జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి అందరి అభిప్రాయాలను సేకరించిన మీదట ప్రభుత్వానికి కమిషన్ సమగ్ర నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. వారిని క్షుణ్ణంగా పూర్తి వినటం, అర్థం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీని తర్వాత జస్ట్ ఇదేంటంటే ఇక్కడ గ్యాదర్
అయినందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏది చెప్పదలుచుకున్నా కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్భయంగా కమిషన్ ముందు చెప్పుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా మీరు రాతపూర్వకంగా ఇవ్వాలన్నా కూడా రాతపూర్వకంగా ఇవ్వచ్చు. దాని తర్వాత మీకు ఈ కమిషన్ కంప్లీట్గా ఒక ఆపర్చునిటీ అంటూ ఇస్తుంది. మీరు క్షుణ్ణంగా విన్న తర్వాతనే మీ రిప్రజెంటేషన్ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మా కమిషన్ సభ్యులు మాతో వచ్చిన సహాయ కమిషన్ మెంబర్స్ కూడా మన కమిషన్ అడిషనల్ డైరెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం నుంచి జిల్లా రిప్రజెంటేటివ్స్ ఆఫీసర్ గారు కూడా మాతో కూర్చోవడం జరుగుతుంది. మీరు ఏది చెప్పదలుచుకున్నా కూడా మేము కూర్చున్నప్పుడు వచ్చి చెప్పండి, రాతపూర్వకం కూడా ఇవ్వండి. ఒక ప్రొఫారం అంటూ దీనికి ఏది లేదు. మీరు ఏది చెప్పినా వింటాము, ఏది రాసిచ్చినా కూడా తీసుకుంటాము. అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక రిపోర్ట్ అంటూ గవర్నమెంట్ చేయడం జరుగుతుంది. మేము ఇంతవరకు 7 జిల్లాలలో పర్యటించి అన్ని దానాల్లో కంటే అన్నదానం మహాదానమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శబరిమలలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఇందూరు అయ్యప్ప స్వాముల సహకారం అందించడం అభినందనీయమని కొనియాడారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో శబరిమలలో నిర్వహించే అన్నదానానికి సంబంధించిన సామాగ్రి వాహనం నాందేవాడ ఛత్రపతి హనుమాన్ ఆలయం నుండి శబరికి బయలుదేరుతున్న వాహనాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమల నిలకల్ ప్రాంతంలో జనవరి 7 తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమానికి ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో 101 క్వింటాల బియ్యం, పప్పు దినుసులు, నూనె మొత్తం సుమారు 9 లక్షల విలువైన వంట సామాగ్రి వాహనాన్ని శబరికి పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. బీసీల అభివృద్ధి కోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రకటన విడుదల చేశారు. కవిత ధర్నా చేపట్టబోయే ముందు తాను సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలను వంచడమే కాకుండా వారికి న్యాయంగా అందాల్సిన నిధులను ఖర్చు చేయకుండా నిట్టనిలువున ముంచారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం బీసీలపై కపట ప్రేమ చూపుతూ ముసలి కన్నీరు కారుస్తుందని మండిపడ్డారు. బీసీలకు మేలు కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. గత స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీలకు గొంతు కోసిందని ప్రకటనలో టీపీసీసీ చీఫ్ నిప్పులు చెరిగారు. లిక్కర్ స్కామ్లో మరకంటించుకున్న కవిత బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడం కోసం బీసీల పేరిట కపట నాటకం మొదలెట్టిందన్నారు. ఇందిరా పార్క్ వద్ద కవిత చేపట్టబోయే ధర్నాను విజ్ఞానులైన బీసీలు గమనించి బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం తనను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమేనని మహేష్ గౌడ్ గుర్తు చేశారు. అంతేకాక రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసీ నేతను ఏర్పాటు చేయడం సాధ్యపడుతుందా అని సూటిగా ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో బహిరంగ రహస్యమేనని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలను అడుగడుగున అనగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు పలికినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయోజనకరంగా ఉండేలా సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి ధర్నా చేపట్టడం దురదృష్టకరమని టీపీసీసీ చీఫ్ ప్రకటనలో పేర్కొన్నారు. గత 2 రోజులుగా చలి తీవ్రత అధికమైంది. ఉదయం పూట పొగమంచు ప్రభావంతో ఉదయం 8 అయినా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టలేకపోతున్నాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం సమయంలో పొగమంచు దర్శనమిచ్చింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. పొగమంచు కారణంగా ఉదయం వేళలో పనులకు వెళ్లేవారు ఆలస్యంగానే వెళ్తున్నామని చెప్పారు. పొగమంచు ప్రభావంతో ఉదయం 8 అయినా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టలేకపోతున్నాడు. పొగమంచు ఏర్పడిన సమయంలో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని, అలాగే పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని బోధన్ అడిషనల్ సెషన్ జడ్జి రవికుమార్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. బోధన్ డివిజన్లోని విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్ని అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి వి రవికుమార్ ప్రారంభించారు. రక్తదాన శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ట్రాన్స్కో ఎస్సీ రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి రవికుమార్ మాట్లాడుతూ ఇలాంటి మహత్తర కార్యక్రమమైన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రక్తదానం అంటే మరొకరికి ప్రాణదానం చేసినట్టని ఇలాంటి కార్యక్రమాన్ని విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ప్రతి 3-4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏడీఈ తోట రాజశేఖర్, బసవేశ్వరరావు, ఏడీఈలు నగేష్ కుమార్, ప్రభాకర్, విద్యుత్ ఉద్యోగుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా నిత్యం రాష్ట్ర ప్రజలు విద్యార్థులకు బియ్యం పంపిణీ చేస్తూ ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్ల సమ్మె 2వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా గురువారం నాడు నిజామాబాద్ మండల పాయింట్ ముందు మోకాళ్లపై కూర్చొని కార్మికులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా నిత్యం రాష్ట్ర ప్రజలకు విద్యార్థులకు బియ్యం పంపిణీ చేస్తూ ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కృషి చేస్తున్న హమాలీలు, స్వీపర్లు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. రేట్లు పెరగడానికి 13 నెలల కాలం పరిమితి ఉన్న యూనియన్ ద్వారా పోరాడి రేట్లు పెంచుకున్న జీవో అమలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గత అక్టోబర్ నెలలో యూనియన్ నాయకత్వం కమిషనర్ సమక్షంలో జరిగిన ఒప్పందానికి సంబంధించిన జీవోను విడుదల చేసి కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలను జనవరి 24 నుండి అమలు చేయాలని, 10 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 2వ రోజు సమ్మెకు జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు హనుమన్లు, బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు పాల్గొనగా భానుచందర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దేవేందర్, నాయకులు కైసర్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేటికి కూడా స్పందించకపోవడం ఇది దారుణం. ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి రేషన్ షాపులకు బియ్యం సప్లై ఆగిపోయింది. అదే రకంగా హాస్టల్కు సంబంధించి, మిడ్ డే మీల్ స్కూల్కు సంబంధించి, అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి బియ్యం సరఫరా నిలిచిపోయింది. మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పోకుండా సివిల్ సప్లై హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఒప్పుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం వెంటనే జీవోను రిలీజ్ చేసి వీళ్లకు రావాల్సినటువంటి బిల్లులు, రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బకాయిలతో సహా చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వీళ్లకు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుంది. ఇవాళ ప్రజలకు, విద్యార్థులకు జరిగేటటువంటి అసౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సిందిగా ఏఐటీసీగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా,
మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రైతు భరోసాకు షరతులు పెట్టడమేంటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బేషరతుగా నిబంధనలు లేకుండా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వానికి అడుక్కోవాలా అని కవిత నిలదీశారు. రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రైతులకు షరతులు విధించడం ఏంటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు. ఎటువంటి నిబంధనలను విధించకుండా బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం నాడు హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన బోధన్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని అన్నారు. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయం చేసుకొనిస్తారా లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ తిప్పలు పెడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ రైతాంగాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారని, కానీ ఈ కాంగ్రెస్ నాయకులు రైతాంగాన్ని కుదేలు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసాకు షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఎండగట్టారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని తెలిపారు. ప్రధాన రోడ్డుపై నిర్మిస్తున్న కల్వర్టును విస్తరించాలని గ్రామస్తులు పట్టుబడితే ఆ నిర్మాణ పనులను అధికారులు పూర్తిగా నిలిపివేయించారు. ఫలితంగా 2 గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయి జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా అధికారులు స్పందించకపోవడం శోచనీయం. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల పట్టించుకోని ధోరణి కారణంగా గత నెల రోజులుగా 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సమస్యను పరిష్కరించాల్సిన ఆర్ఎండ్బి అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో 2 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎడపల్లి మండలం బ్రహ్మణపల్లి, జైతాపూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణానికి పనులు ప్రారంభించారు. గతంలో లాగా ఇరువైపులా 12 పైపులు వేయాల్సిండగా ప్రస్తుతం దానిని కుదించి 6 పైపులకు మార్చారు. దీంతో కల్వర్టు దగ్గర ఇరుకుగా మారి ప్రమాదాలు జరిగాయి. కల్వర్టును విస్తరించాలని, అదనంగా పైపులు వేయాలని గ్రామస్తులు ఆర్ఎండ్బి అధికారులకు కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో బ్రాహ్మణపల్లి గ్రామస్తులు పనులను నిలిపివేశారు. నెల రోజులు కావస్తున్నప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ప్రతిరోజు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి పైపులను శ్మశాన వాటిక కల్వర్టుకు ఆవల ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్రాహ్మణపల్లి గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే శ్మశాన వాటికకు వెళ్లాలంటేనే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి అసంపూర్తి పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మా విలేజ్ బ్రాహ్మణపల్లి, ఇది ఏదైతే రోడ్ ఉందో ఇయర్స్ రోడ్డు బ్రాహ్మణపల్లి నుంచి జైతాపూర్ పోతుంది. బాగా ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతున్నది. నిన్న ఒక అతను చనిపోయిన శ్మశాన వాడికి పక్కనే ఉన్నది. తీసుకుపోవడానికి బాగా ఇబ్బంది అయింది. మంచినీళ్ళకు సుఖ బాగా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు లోపలికి పోతున్నారు. ఎవరైనా లేటర్ నైట్ పూట పోతున్నారు, పైప్ లెక్కలు పడిపోయారు. అతను నిన్న ఫోన్ చేస్తే అసలు రెస్పాన్స్ లేపుతలేడు. ఈ అధికారులు కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. మాకైతే బాగా అంటే బాగా ఇబ్బంది అయిపోతున్నది. అలా తిరిగేద్దామంటే సుఖ ఇట్లా అక్కడ రోడ్డు సుఖ మంచిది, పక్క పంట రోడ్డు సుఖ చేయలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇది సరే పట్టించుకుంటే మంచిగా ఉంటుంది అధికారులు కొంచెం. అసలు ఆయన పట్టుకున్నాకైతే ఇంజనీర్ ఫోన్ చేస్తే మాత్రం అసలు రెస్పాన్స్ అవుతలేడు. కాంట్రాక్టర్స్కి ఫోన్ చేస్తే ఆయన లేపుతలేడు ఫోను. ఎన్నిసార్లు చెప్పినా అంతే, మొత్తం ఫోన్ కట్ చేసేస్తుండే. కొంచెం పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది మాకు.
టీబీ కుష్టు వ్యాధుల నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని జిల్లా కుష్టు వ్యాధి నియంత్రణ అధికారిని డాక్టర్ భార్గవి అన్నారు. ఈ వ్యాధుల బారిన పడుతున్న రోగులు ఎలాంటి భయానికి గురి కావద్దని, ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని ఆమె తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశాల మేరకు రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లెప్రసీ నియంత్రణ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ భార్గవి, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవిగౌడ్ సందర్శించారు. లెప్రసీ సర్వేకు సంబంధించిన రిపోర్ట్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేగాక క్షయ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన రికార్డ్స్ను తనిఖీ చేశారు. అనంతరం వీరన్నగుట్ట గ్రామంలో కుష్టు వ్యాధి బారిన పడ్డ వారి వివరాలను తెలుసుకొని వారి ఇంటి వద్దకు వెళ్లి రోగులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేస్తుందని, ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని వారికి భరోసా ఇచ్చారు. క్రమం తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ సహిస్తా ఫిర్దోస్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్, స్థానిక ఏఎన్ఎం విజయ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లకు నిధులు మంజూరు చేయకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని బీసీ విద్యార్థి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 8న నిర్వహించే బీసీ విద్యార్థి శంఖారావం కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరింది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బీసీ విద్యార్థి సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ త్యాగశేఖర్ భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సుమారుగా 4,500 కోట్ల ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల మాదిరిగా బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. బీసీలకు ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ విధులను పెంచి అధిక మంది విద్యార్థులకు విదేశీ విద్య కోసం నిధులు మంజూరు చేయాలని అన్నారు. హైదరాబాద్లో 10 ఎకరాల్లో పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీసీ విద్యార్థులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బీసీ విద్యార్థుల సమర శంఖారావాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సభ్యులు మనోహర్, మహేష్, రుచిత్, కార్తిక్, నితిన్, భార్గవ్, భరత్, రిషిత, వరుణ్, సందేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి 4,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్మెంట్ని, స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్తూ జనవరి 8వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద బీసీల సమర శంఖారావం అని ధర్నా ఉంది. అలాగే బీసీ గురుకులాలు, బీసీ హాస్టల్ వంటి సొంత భవనాలు లేక అద్దె భవనాలు నిర్వహిస్తున్నారు. అందులో సరైన ఫెసిలిటీ లేవు. ప్రభుత్వం వెంటనే బీసీ భవనాలు కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, బీసీ హాస్టల్స్ కానీ సొంత భవనాలు నిర్మించి వాటిలో బీసీ హాస్టల్స్ని కొత్త నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ర్యాంకుతో సంబంధం లేకుండా అయితే ఎలా ఉందో బీసీ విద్యార్థులకు కూడా ర్యాంక్తో సంబంధం లేకుండా స్కాలర్షిప్ విడుదల చేయాలి. మరియు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి బీసీ విద్యార్థుల పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ని అది ఎక్కువ సంఖ్యలో పెంచాలి, అంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంజూరు చేయాలని చెప్పేసి మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. జై బీసీ. పేద ప్రజలకు ప్రభుత్వం వైద్యాన్ని అందుబాటులో ఉంచాలని పీవైఎల్ పీఓడబ్ల్యూ డిమాండ్ చేసింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని కోరింది. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలని డిఎంహెచ్ఓకు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలని పీవైఎల్ పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి జిల్లా డిఎంహెచ్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పీవైఎల్ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న విషయాలను జిల్లా డిఎంహెచ్ఓ అధికారికి తెలియజేయడం జరిగిందన్నారు. ఇటు సమస్యలు పరిష్కరించి ప్రజలకు వైద్య సదుపాయం, సౌకర్యాలు కల్పించాల్సిందిగా కోరామన్నారు. నిజామాబాద్ నగరంలోని జీజీహెచ్
ప్రభుత్వ ఆసుపత్రిలో సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్యం సదుపాయం లేదన్నారు. పేషెంట్లకు పౌష్టిక ఆహారం ఇవ్వడం లేదని, అందులో కూడా అవినీతి జరిగిందని చాలాసార్లు తెలిపినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టిన భవనం శిథిలావస్థకు వెళ్తుందన్నారు. పేషెంట్లకు సంబంధించిన మూత్రశాలల్లో నీటిగా ఉండకపోవడం, సరిపడా వీల్ చైర్లు ఉండకపోవడం, గంటల తరబడి నిల్చుంటూ పేషెంట్లు అవస్థలు పడడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగాలు చేయడం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించకుండా పేషెంట్లను తమ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే విధంగా చేయడం బాధాకరమన్నారు. డాక్టర్లు సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన ఉండడం దుర్మార్గమన్నారు. ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రిపైన ఉన్న నమ్మకం ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఉండకపోవడం వీటన్ని కారణాల వల్ల కనబడుతున్నాయని తెలిపారు. POW ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలపైన సర్వే చేయాలని చెప్పి పిలుపులో ఇచ్చారు. దానిలో భాగంగా మీ DMHOకి మెమరాండము, కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు అసలు ప్రభుత్వ హాస్పిటల్ చూస్తే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు శానిటైజర్ లేదు, అసలు చాలా బాత్రూమ్లలో క్లీనింగ్ లేదు. అంతేకాదు అసలు జిల్లా ఆసుపత్రిలో అయితే గంటల తరబడి నిలబడినటువంటి ఓపీలకు వాళ్ళకు అవకాశం ఇస్తలేరు. గంటలు 12 అయినప్పటికీ కూడా ఇంకా కోసుల ధైర్యం లైన్లలో ఉన్నటువంటి పేషెంట్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ వాళ్ళకి రాలేదు. అంటే అట్లాంటి పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అంతేకాదు ఈరోజు మందులు తీసుకుంటే అసలు 4 మందులు రాస్తే 1 మందు మాత్రమే గవర్నమెంట్ దాంట్లో ఇస్తున్నారు. మిగతా మందులు ప్రైవేట్లో వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి తోసేస్తున్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. అంతేకాదు ఈ జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అసలు చాలా ప్రాంతాల్లో నీట్నెస్, ముఖ్యంగా బాత్రూమ్స్ క్లీనింగ్ అనేటువంటిది లేదు. తర్వాత అక్కడ డ్యూటీ డాక్టర్ నైట్లో. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాన్స్వాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా లక్ష్మీనారాయణమూర్తి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు లక్ష్మీనారాయణమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వాణిజ్య సంస్థలపై బల్దియా అధికారులు దృష్టి సారించారు. దీంతో నగరంలోని ప్రముఖ వస్త్ర షాపులైన చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థలను మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ నేతృత్వంలో ఆస్తి పన్ను అధికారులు తనిఖీలు చేశారు. ఆస్తి పన్నుల చెల్లింపులు, వాణిజ్య నిర్వహణ లైసెన్సులు తదితర వాటిపై వారు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ వాణిజ్య సంస్థలతో పాటు వివిధ సంస్థలు తమ ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. రుద్రూర్ మండలం కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్ద అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం వృద్ధులకు, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ ట్రస్ట్ చైర్మన్ ఏలూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వృద్ధులకు, యాచకులకు దుప్పట్లను అందజేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆ ట్రస్ట్ సభ్యులు రత్నవేణి, శ్యామల, ప్రతిమ, విష్ణు, శ్రీ వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ మేక వెంకన్న, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, ఆలయ పూజారులు జంగం శివప్ప, యువరాజప్ప తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో గురువారం అటవీ శాఖ అధికారులు పతంగులు, మాంజాల దుకాణాలను తనిఖీ చేశారు. సందర్భంగా మోస్రా సెక్షన్ ఆఫీసర్ కోటేష్ జాదవ్ మాట్లాడుతూ చైనా మాంజా వాడడం వల్ల పక్షులకు, జంతువులకు, మానవాళికి ప్రమాదం ఉందని తెలిపారు. ఈ మాంజాను అమ్మకూడదని దుకాణదారులకు వివరించారు. చైనా మాంజాలు అమ్మినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫారెసీ బీట్ ఆఫీసర్ హుస్సేన్, దుకాణదారులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భీమా కోరేగావ్ శౌర్య దివాస్ను ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట క్యాండిళ్లను వెలిగించి కోరేగావ్ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ భీమా కోరేగావ్ ఉద్యమ విశేషాలను గుర్తు చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో సమస్యల సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జాయింట్ సెక్రటరీ కిషోర్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధినేత మానాల మోహన్ రెడ్డిలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, ముప్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైడి రవిలు కూడా సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నిర్మాత, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నిర్మిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను ఈ నెల 6వ తేదీన నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్ నిర్వహణ అనుమతి కోసం గురువారం నాడు నిజామాబాద్ నగరంలో డీసీపీ బస్వారెడ్డిని కలిసి ఫంక్షన్ నిర్వహణ అనుమతి కోసం వినతిపత్రం సమర్పించారు. డీసీపీని కలిసిన వారిలో శేఖర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్మల్ గోపి, రవీందర్ రెడ్డి, నవీద్, భూపేందర్ ఉన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రైతులు తమ వెరిఫికేషన్కు సంబంధించిన ఫోటోలను అధికారులకు అందజేయాలని ఏఈఓ సాయిరాం రైతులను కోరారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.